హే అనిమే లవర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఈరోజు వీడియోలో నారుటో బేరియర్ మోడ్ వర్సెస్ బోరుటో విత్ ఫుల్ పవర్స్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. అయితే మీలో చాలా మంది అనుకోవచ్చు, ఏంటి బ్రో నువ్వు డైరెక్ట్గా బేరియర్ మోడ్ దగ్గరికి వెళ్ళిపోయావు, నారుటోలో ఇంకా చాలా పవర్ఫుల్ మోడ్స్ ఉన్నాయి కదా, లైక్ సేజ్ మోడ్, కురామా చాకరా మోడ్. అయితే ఇక్కడ మనం బోరుటోని చూసుకుంటే బోరుటో ఒక నార్మల్ షినోబి కాదు. తను సాస్కే దగ్గర 3 years ట్రైనింగ్ తీసుకుని ఈవెన్ సాస్కేని కూడా సర్పాస్ చేసేసాడు. అలాగే బోరుటో కాషిన్ కోజీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం వల్ల తను ఫ్యూచర్లో మాస్టర్ చేసే టెక్నిక్స్ అండ్ జుట్సూస్ని కూడా తను చిన్న వయసులోనే మాస్టర్ చేసి ఒక ఫర్మిడబుల్ షినోబి లాగా తయారయ్యాడు. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ ప్రపంచంలోనే బోరుటో ద స్ట్రాంగెస్ట్ షినోబి. సో బోరుటోని డిఫీట్ చేయడానికి నారుటో సేజ్ మోడ్ అండ్ కురామా చక్ర మోడ్ని యూజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో డెఫినెట్లీ నారుటో బేరియర్ మోడ్ని యూజ్ చేయాల్సిందే. సో ఈ విషయం మీద మీకు క్లారిటీ వచ్చేసింది కదా, ఇక వీడియోలోకి వచ్చేద్దాం. సో నారుటో విత్ బేరియర్ మోడ్ అండ్ బోరుటో విత్ ఫుల్ పవర్స్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది ఒక అల్టిమేట్ బ్యాటిల్ లాగా అయితే ఉండబోతుంది. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎక్సైటింగ్గా అండ్ థ్రిల్లింగ్గా అయితే ఉండబోతుంది. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అప్లోడ్ చేశాను. మీరు ఎప్పటివరకు చూసుకోకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైనంత మందికి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నారుటో అండ్ బోరుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ని అనలైజ్ చేద్దాం. ముందుగా నారుటో బేరియర్ మోడ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ కనుక మనం చూసుకుంటే, నారుటో తన బేరియర్ మోడ్ని ఇషికితో జరిగిన బ్యాటిల్లో అన్లాక్ చేశాడు. అయితే ఈ బేరియర్ మోడ్ అనేది నారుటో యొక్క లాస్ట్ ఫామ్. అంటే ఇంకా చెప్పాలంటే దీని తర్వాత ఇక నారుటో ఇంత గొప్ప పవర్ని, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ని ఇంక ఎప్పటికీ కూడా నారుటో యూజ్ చేయలేడు. ఎందుకంటే నారుటో ఈ బేరియర్ మోడ్ని యాక్టివేట్ చేయడానికి తన చాక్రాని కురామా చాక్రాతో ఫ్యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ బేరియర్ మోడ్కున్న వీక్నెస్ ఏంటంటే ఈ పవర్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నారుటో యొక్క చాక్రా అండ్ కురామా యొక్క చాక్రా రెండు కూడా కన్జ్యూమ్ అయిపోయి వీరిద్దరూ చనిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ బేరియర్ మోడ్ అనేది నారుటోకి అన్ఇమాజినబుల్ స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ అండ్ క్యాపబిలిటీస్ని అయితే ఇస్తుంది. అండ్ ఈ బేరియర్ మోడ్ యొక్క ఎబిలిటీస్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మ్యాసివ్ పవర్ బూస్ట్. బేరియర్ మోడ్ వల్ల నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, అన్ఇమాజినబుల్గా ఇంక్రీజ్ అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే తన స్ట్రెంగ్త్ అనేది ఈవెన్ ఒత్సుత్సుకి కూడా ఒక రైవల్గా మారుతుంది అనమాట. అంత పవర్ఫుల్గా నారుటో మారుతాడు. మనం ఆల్రెడీ నారుటో వర్సెస్ ఇషికి ఫైట్లో చూసాము. నారుటో ఇషికితో ఈక్వల్గా ఫైట్ చేస్తాడు. ఇంకా చెప్పాలంటే తనని డామినేట్ చేస్తాడు కూడా. సో నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది అంతలాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ బేరియర్ మోడ్కున్న డెడ్లీ ఎబిలిటీ వచ్చేసరికి లైఫ్ డ్రైనింగ్ క్యాపబిలిటీ. నారుటో ఈ బేరియర్ మోడ్లో ఉండగా తన అపోనెంట్ని టచ్ చేస్తే తన అపోనెంట్ యొక్క లైఫ్ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంది. ఆల్రెడీ ఇషికితో జరిగిన బ్యాటిల్లో మనం చూసుకుంటే నారుటో ఇషికిని అటాక్ చేసిన ప్రతిసారి కూడా ఇషికి ఒక లైఫ్ ఎనర్జీ డ్రైన్ అవడం మనం గమనించాం. సో ఇది బేరియర్ మోడ్కున్న బెస్ట్ ఎబిలిటీ అని చెప్పాలి. దీనివల్ల నారుటో తన అపోనెంట్ని ఈజీగా డామినేట్ చేయగలుగుతాడు. ఎందుకంటే నారుటో అటాక్ చేసిన ప్రతిసారి తన అపోనెంట్ వీక్ అయితే అది నారుటోకి అడ్వాంటేజే కదా. అండ్ ఈ బేరియర్ మోడ్ యొక్క అనదర్ ఎబిలిటీ వచ్చేసరికి హై స్పీడ్ రిఫ్లెక్సెస్. ఈ బేరియర్ మోడ్ వల్ల నారుటో ఎంతటి పవర్ఫుల్ అటాక్ అయినా సరే ఈజీగా డాజ్ చేయగలడు, అలాగే తిరిగి కౌంటర్ అటాక్ కూడా చేయగలడు. అండ్ ఈ బేరియర్ మోడ్లో ఉన్నంత వరకు నారుటో ఆల్మోస్ట్ ఆల్ అన్స్టాపబుల్ అనే చెప్పాలి. నారుటో యొక్క పవర్కి ఏ పవర్ కూడా రైవల్రీగా రాదు. ఇవి నారుటో బేరియర్ మోడ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు బోరుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. అయితే మాంగాలో కానీ యానిమేలో కానీ ప్రస్తుతానికి బోరుటో యొక్క ఫుల్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ని ఇంకా కంప్లీట్గా రివీల్ చేయలేదు. బట్ ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు తెలిసిన దాని ప్రకారం బోరుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఎలా ఉండొచ్చో ఒక చిన్న గెస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి కెంజుట్సు స్కిల్స్ అండ్ తాయిజుట్సు స్కిల్స్. బోరుటో సాస్కే దగ్గర 3 years ట్రైనింగ్ తీసుకోవడం వల్ల సాస్కే యొక్క కెంజుట్సు స్కిల్స్ కావచ్చు, తాయిజుట్సు స్కిల్స్ కావచ్చు కంప్లీట్గా నేర్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. బోరుటో యొక్క కెంజుట్సు స్కిల్స్ వచ్చేసరికి ఈవెన్ సాస్కేని కూడా సర్పాస్ చేస్తాయి. సో డెఫినెట్లీ బోరుటో కెంజుట్సు అండ్ తాయిజుట్సు స్కిల్స్లో కంప్లీట్ మాస్టరీని గెయిన్ చేసుకున్నాడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి జోగన్ ఐ. బోరుటోకి చిన్నప్పటి నుంచే తనకి జోగన్ ఐ అనేది ఉంది. ఈ జోగన్ ఐ అనేది ఎంత పవర్ఫుల్ అంటే షారింగాన్, బ్యాకుగాన్ అండ్ రీనేగాన్ ఈ మూడిటి క్యాపబిలిటీస్ కలిపితేనే ఈ జోగన్ ఐ వస్తుంది అనమాట. అంటే చెప్పాలంటే ఈ జోగన్ ఐ షారింగాన్ లాగా
అపోనెంట్ యొక్క మూమెంట్స్ని ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. అండ్ బ్యాకుగన్ లాగా అపోనెంట్ యొక్క చాక్రా పాత్వేస్ని డిటెక్ట్ చేయగలుగుతుంది. అండ్ రినేగన్ లాగా స్పేస్ టైమ్ నింజుట్సుని కూడా యూజ్ చేయగలుగుతుంది. అలాగే ఈ జోగన్ ఐకున్న ఇంకొక ఎబిలిటీ ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ని కూడా ఇది సెన్స్ చేయగలుగుతుంది. అయితే జోగన్ యొక్క కంప్లీట్ ఎబిలిటీస్ని ఇంకా రివీల్ చేయలేదు. సో ఫ్యూచర్లో ఇంకా రివీల్ కావచ్చు. బట్ ప్రస్తుతానికి మనకు తెలిసినంత వరకు ఇవే జోగన్ కొన్న మేజర్ ఎబిలిటీస్. అండ్ నెక్స్ట్ బోరుటో కొన్న మరొక ఎబిలిటీ వచ్చేసరికి ఒత్సుత్సుకి పవర్స్. మోమోషికితో జరిగిన బ్యాటిల్లో మోమోషికి చనిపోతూ బోరుటోలో తన కార్మాని ఇంప్లాంట్ చేస్తాడు. దానివల్ల బోరుటోకి మోమోషికి ఒత్సుత్సుకి యొక్క కంప్లీట్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ అనేవి వచ్చేసాయి. సో దీనివల్ల బోరుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ స్పీడ్ కానీ తన యొక్క రిఫ్లెక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఒత్సుత్సుకి లెవెల్కి అయితే రీచ్ అయిపోయినాయి అనమాట. సో డెఫినెట్లీ బోరుటో ఒక ఒత్సుత్సుకి లెవెల్ థ్రెట్. అండ్ ఇంకా వీటితో పాటు బోరుటో దగ్గర రసెంగన్, ఉజుహికో, షాడో క్లోన్ జుట్సు అండ్ ఫ్లయింగ్ రేజిన్ జుట్సు లాంటి ఇంకా ఎన్నో జుట్సూస్ ఉన్నాయి. సో ఇవి బోరుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. సో ఇప్పుడు మనం నారుటో అండ్ బోరుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి ఫుల్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే అది ఎలా జరుగుతుంది అండ్ ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో డిస్కస్ చేసుకుందాం. ముందుగా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ స్టార్ట్ అవగానే నారుటో వెంటనే బేరియన్ మోడ్లోకి ఎంటర్ అయిపోతాడు. ఎందుకంటే నార్మల్గా బోరుటోతో తన యొక్క నార్మల్ మోడ్ని యూజ్ చేసి ఫైట్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి నారుటో డెఫినెట్లీ బేరియన్ మోడ్ని యూజ్ చేయాల్సిందే. నారుటో బేరియన్ మోడ్లోకి ఎంటర్ అయిన వెంటనే తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ తన యొక్క స్పీడ్ కానీ అన్ఇమాజినబుల్గా ఇంక్రీజ్ అయిపోతాయి. వెంటనే నారుటో బోరుటో పైన అటాక్ చేస్తాడు. నారుటో యొక్క స్పీడ్ని బోరుటో జోగన యూజ్ చేసి కూడా ప్రెడిక్ట్ చేయలేడు. ఎందుకంటే నారుటో యొక్క స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి బోరుటో దాన్ని ప్రిడిక్ట్ చేయలేడు. సో డెఫినెట్లీ నారుటో అటాక్ చేయగానే బోరుటో యొక్క లైఫ్ ఎనర్జీ డ్రైన్ అవటం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది బేరియన్ మోడ్కి అయినా ఒక డెడ్లీ ఎబిలిటీ. అయితే స్టార్టింగ్ బోరుటోకి ఇది అర్థం కాదు. స్టార్టింగ్ బోరుటో తన బాడీ వీక్ అవడం గమనిస్తాడు. బట్ ఏం జరుగుతుందో తనకు అర్థం కాదు. తను దానిని అర్థం చేసుకునే లోపే నారుటో కంటిన్యూస్గా బోరుటో పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. అయితే కాసేపటికి బోరుటోకి అర్థమవుతుంది నారుటో తనని టచ్ చేసిన ప్రతిసారి తన లైఫ్ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుందని. వెంటనే బోరుటో నారుటో నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ నారుటో యొక్క స్పీడ్ని బోరుటో ప్రిడిక్ట్ చేయలేకపోవడం కారణంగా తన అటాక్స్ని డాడ్జ్ చేయలేకపోతూ ఉంటాడు. వెంటనే బోరుటో తన జోగనైని యూజ్ చేసి పోర్ట్రస్ని క్రియేట్ చేసి నారుటో దగ్గర నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ బేరియన్ మోడ్ యొక్క చాక్రా సెన్సింగ్ క్యాపబిలిటీస్ వల్ల నారుటో బోరుటోని డిటెక్ట్ చేసి అటాక్ చేస్తూ ఉంటాడు. వెంటనే బోరుటో తన కార్మాని యాక్టివేట్ చేసి ఒత్సుత్సుకి పవర్స్ని గెయిన్ చేసుకుంటాడు. దాంతో బోరుటోకి ఒత్సుత్సుకి యొక్క స్ట్రెంగ్త్, స్పీడ్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో దాంతో నారుటో యొక్క అటాక్స్ని కొంతవరకు డాడ్జ్ చేయగలుగుతాడు. బట్ ఎంత డాడ్జ్ చేసినప్పటికీ కొన్ని అటాక్స్ తనకి తగులుతూ ఉంటాయి. తనకి అటాక్ జరిగిన ప్రతిసారి కూడా బోరుటో వీక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన లైఫ్ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతూ వస్తుంది. వెంటనే బోరుటో నారుటో పైన రసెంగన్, ఉజుహికోని యూజ్ చేస్తాడు. బట్ నారుటో యొక్క హై స్పీడ్ రిఫ్లెక్సెస్ వల్ల నారుటో రసెంగన్, ఉజుహికోని ఈజీగా డాడ్జ్ చేయగలుగుతాడు. అయితే బోరుటోకి అర్థమైపోతుంది నారుటో బేరియన్ మోడ్లో ఉన్నంత వరకు తనని అటాక్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అని. వెంటనే బోరుటో డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు. తన యొక్క కార్మా పవర్స్ని అండ్ జోగనైని యూజ్ చేసుకుని నారుటో చేసే ప్రతి అటాక్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అండ్ వాటిని డాడ్జ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే బ్యాటిల్ జరుగుతున్న కొద్దీ బోరుటో యొక్క జోగన్ ఐ నారుటో యొక్క స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్కి అడాప్ట్ అవుతుంది. నిదానంగా స్టార్టింగ్లో కష్టమైనప్పటికీ బ్యాటిల్ జరుగుతున్న కొద్దీ బోరుటో యొక్క జోగన్ ఐ నారుటో యొక్క మూమెంట్స్ని కానీ నారుటో యొక్క స్పీడ్ని కానీ ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే బోరుటో కొంత టైం తీసుకుని నారుటో యొక్క అటాక్స్ని డాడ్జ్ చేస్తూ నారుటో పైన కౌంటర్ అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ బోరుటో నారుటో మీద ఎన్ని పవర్ఫుల్ అటాక్స్ యూజ్ చేసినప్పటికీ నారుటో యొక్క హై డ్యూరబిలిటీ వల్ల ఆ అటాక్స్ ఏమీ కూడా నారుటో పైన పనిచేయవు. ఎందుకంటే నారుటో బేరియన్ మోడ్లో ఉన్నంత వరకు తన యొక్క డ్యూరబిలిటీ అనేది ఇన్ఫినిటీ లెవెల్లో ఉంటుంది. సో బోరుటో ఎన్ని అటాక్స్ చేసినప్పటికీ అవేవి కూడా నారుటో పైన పనిచేయవు. అయితే సరిగ్గా ఇప్పుడే బేరియన్ మోడ్ యొక్క వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. బేరియన్ మోడ్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ దానికి ఒక టైం లిమిట్ అనేది ఉంది. నారుటో అండ్ కురామా యొక్క చాక్రా అనేది కంప్లీట్గా డ్రైన్ అయిపోతే ఇక ఈ బేరియర్ మోడ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో నారుటో బోరుటోతో ఎంతసేపు బ్యాటిల్ చేయడం వల్ల తన లైఫ్ ఎనర్జీ అండ్ చాక్రా అనేది నిదానంగా డ్రైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నారుటో యొక్క చాక్రా అనేది డ్రైన్ అవ్వడం మొదలవుతుందో నారుటో వీక్ అవుతాడు. వెంటనే బోరుటో తన జోగనైని యూజ్ చేసి నారుటో యొక్క మూమెంట్స్ని ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతకుముందు కొంచెం కష్టమైనప్పటికీ నారుటో వీక్ అయ్యే కొద్దీ తన మూమెంట్స్ని ప్రెడిక్ట్ చేయడం బోరుటోకి చాలా సింపుల్ అయిపోతుంది. వెంటనే
దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుని బోరుటో కంటిన్యూస్గా నారుటో పైన పవర్ఫుల్ అటాక్స్ని చేస్తూ ఉంటాడు. బట్ నారుటో ఎంత వీక్ అయినప్పటికీ తనలో ఇంకా బేరియన్ మోడ్ ఉంది కాబట్టి వాటిని నారుటో కొంతవరకు డాడ్జ్ చేయగలుగుతాడు. వెంటనే బోరుటో రసెంగన్ ఉజుహికోని యూజ్ చేసి నారుటోని అటాక్ చేస్తాడు. అయితే ఈసారి నారుటో రసెంగన్ ఉజుహికోని అస్సలు డాడ్జ్ చేయలేకపోతాడు. దాంతో రసెంగన్ ఉజుహికోతో నారుటోని అటాక్ చేసిన వెంటనే నారుటో చాలా వీక్ అవుతాడు. ఎందుకంటే ఈ రసెంగన్ ఉజుహికో అనేది అపోనెంట్స్ని కంప్లీట్గా వీక్ చేసేస్తుంది. సో బోరుటో దీన్ని నారుటో పైన యూజ్ చేయడం వల్ల నారుటో చాలా డ్యామేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నారుటో దాని నుంచి కోలుకునే లోపే బోరుటో కంటిన్యూస్గా నారుటో పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. తన యొక్క కెంజుత్సు స్కిల్స్ కావచ్చు, తాయిజుత్సు స్కిల్స్ కావచ్చు యూజ్ చేసుకుని, అలాగే తను ఉత్సుత్సుకి యొక్క పవర్స్ని కూడా యూజ్ చేసుకుని నారుటో పైన కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉంటాడు. బట్ నారుటో అంత తేలిగ్గా గివప్ ఇవ్వడు. తను కూడా తిరిగి బోరుటో పైన కౌంటర్ అటాక్ చేస్తూనే ఉంటాడు. బట్ అది కొంతసేపటి వరకు మాత్రమే. కాసేపటికి నారుటో యొక్క బేరియన్ మోడ్ అనేది కంప్లీట్గా డియాక్టివేట్ అయిపోతుంది. నారుటోలో ఉన్న బేరియన్ మోడ్ కంప్లీట్గా డియాక్టివేట్ అయిపోయిన వెంటనే బోరుటో ఫైనల్గా ఒకే ఒక్క అటాక్తో నారుటోని కంప్లీట్గా డిఫీట్ చేసేస్తాడు. అయితే మీలో చాలామంది అనుకునే ఉంటారు, బ్రో నారుటో వర్సెస్ బోరుటో బ్యాటిల్లో ఖచ్చితంగా నారుటో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మీలో చాలామంది అనుకునే ఉంటారు. ఎందుకంటే నారుటో బేరియన్ మోడ్ అనేది చాలా పవర్ఫుల్. ఎస్, దాంట్లో డౌటే లేదు. బట్ నారుటో బేరియన్ మోడ్కి ఒక లిమిట్ అనేది ఉంది. అది కేవలం కొంతసేపటి వరకు మాత్రమే నారుటోకి ఒక పవర్ అప్గా ఉంటుంది. బట్ అది కాసేపటి తర్వాత అది కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతుంది. అండ్ అది డిసప్పియర్ అవడం మాత్రమే కాదు, బేరియన్ మోడ్ని యూజ్ చేయడం అయిపోయిన తర్వాత నారుటో చాలా వీక్ అయిపోతాడు. సో నారుటో బేరియన్ మోడ్ కంప్లీట్గా డిసప్పియర్ అయిపోయిన వెంటనే అది బోరుటోకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇది కనుక ఒక షార్ట్ టైం బ్యాటిల్ అయితే కనుక నారుటో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నారుటో యొక్క బేరియన్ మోడ్ అనేది ఒక ఓవర్ పవర్ఫుల్ ఎబిలిటీ. బట్ ఇది ఒక లాంగ్ టైం బ్యాటిల్ అయితే కనుక బోరుటో నారుటో యొక్క అటాక్స్ని డాడ్జ్ చేస్తూ డిఫెన్స్లో ఉంటూ నారుటో వీక్ అయిన వెంటనే తన పైన అటాక్ చేస్తే కనుక ఇందులో బోరుటో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బోరుటో ఒక నార్మల్ షినోబి కాదు. తను సాసుకే అండ్ కాషిన్ కోజీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని నింజుత్సు, గెంజుత్సు అండ్ ఈవెన్ సెంజుత్సు స్కిల్స్లో కూడా మాస్టరీని గెయిన్ చేసుకుంటాడు. అయితే ఇవన్నీ కూడా బోరుటో తన ఫుల్ పవర్స్ని యూజ్ చేస్తేనే. బోరుటో తన ఫుల్ పవర్స్ని యూజ్ చేయకపోతే కనుక నారుటోని డిఫీట్ చేయడం కష్టం. బట్ బోరుటో తన జోగన ఎబిలిటీస్ని, కార్మా ఎబిలిటీస్ని అండ్ తన యొక్క కెంజుత్సు, తాయిజుత్సు స్కిల్స్ని కంప్లీట్గా యూజ్ చేస్తే గనక నారుటోని బోరుటో ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. ఎందుకంటే నారుటో బేరియన్ మోడ్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ దానికి ఒక లిమిట్ ఉండటం కారణంగా బోరుటోకి అదొక అడ్వాంటేజ్గా మారుతుంది. ఒకవేళ నారుటో బేరియన్ మోడ్ అనేది లిమిట్లెస్గా నారుటో యూజ్ చేయగలిగితే, లైక్ కొరమ చాకరా మోడ్ లాగా నారుటో బేరియన్ మోడ్ని లిమిట్లెస్గా యూజ్ చేయగలిగితే టోటల్ నారుటో యూనివర్స్లోనే నారుటో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్గా మారుతాడు. అండ్ బోరుటో కూడా నారుటోని డిఫీట్ చేయడం ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. బట్ దీనికి చూస్తే దీనికి ఒక లిమిట్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్లీ అది తన అపోనెంట్స్కి ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. అండ్ ఈవెన్ నారుటో వర్సెస్ ఇషికి మధ్య జరిగిన బ్యాటిల్లో కూడా మనం చూసుకుంటే నారుటో ఇషికిని కంప్లీట్గా డిఫీట్ చేయలేకపోయాడు. తనని కేవలం ఆల్మోస్ట్ ఆల్ డిఫీట్ చేసే స్టేజ్కి తీసుకురాగలిగాడు కానీ కంప్లీట్గా ఇషికిని డిఫీట్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇషికి డిఫీట్ అయిపోయే టైంలో నారుటో యొక్క బేరియన్ మోడ్ అనేది డియాక్టివేట్ అయిపోయి తన చక్ర అనేది కంప్లీట్గా డ్రైన్ అయిపోయి నారుటో వీక్ అయిపోయాడు. సో డెఫినెట్లీ ఈ వీక్నెస్ అనేది నారుటో యొక్క డిఫీట్కి కారణమవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోలో మనం నారుటో అండ్ బోరుటో మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారో కంప్లీట్గా తెలుసుకున్నాం. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీరు నారుటో గెలుస్తారనుకుంటున్నారా లేదా బోరుటో గెలుస్తారనుకుంటున్నారా? ఒకవేళ నారుటో గెలిస్తే కనుక రీజన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీరు చెప్పిన రీజన్ కనుక రీజనబుల్గా ఉంటే నేను డెఫినెట్లీ నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీ కామెంట్ని అయితే మెన్షన్ చేస్తాను. సో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి గైస్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తే మన ఛానల్ యొక్క రీచ్ అనేది ఇంక్రీజ్ అయ్యి మన ఛానల్ కూడా డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మరొక ఎక్సైటింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.